ఈ వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పెట్టుబడులు వీటన్నిటికీ ఎందుకని అడ్డంకిగా మారుతున్నారో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. తాజాగా ఏదైతే తిరుపతి పార్లమెంట్ సభ్యులైనటువంటి గురుమూర్తి దాఖలు చేసినటువంటి పిటిషన్ సంబంధించి ఆ యొక్క కోర్టులో జరిగినటువంటి విచారణ కావచ్చు, వీటన్నిటిని చూస్తే అదే నిజం అనిపిస్తుంది. మరి మొత్తానికి అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ అమ్మా ప్రసాద్ గారు. సో నమస్కారం అండి. నమస్తే నాన్న. సార్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుంది, పెట్టుబడులు వస్తున్నాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఇది మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు. దానికి సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి మరి భూములు కేటాయింపులు రద్దు చేయాలని చెప్పేసి అది కాదు వెంకట. అసలు మెయిన్ ఏంటంటే వైసీపీ వాళ్ళకి 151 సీట్లు రాజశేఖర రెడ్డి గారి యొక్క ముఖం చూసి అయితేనే, లేకపోతే కొత్త కుర్రాడు ఏదైనా ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో తీసుకెళ్లిపోతాడన్న అనుకున్నాం, ఓటేసేసారు. ఓకే, నిజంగా ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ప్రజలు ఎక్కడికో తీసుకెళ్తాడున్నారు, ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు కిందకి పాతాళంలోకి. అయ్యో బాబాయ్, మనం ఏంట్రా బాబు పైకి వెళ్తాం అనుకుంటే కిందకి పోతున్నాం, సర్వనాశనం అయిపోయింది. జనరల్ గా పాత గవర్నమెంట్ లో నేను పేర్లు మాట్లాడను, నాకు ఇష్టం ఉండదు కూడా. ఉన్న వ్యవస్థ గురించి గవర్నమెంట్ గురించి మాట్లాడాలి, వ్యక్తిగతంగా పేర్లు మనకు అనవసరం. ఓకే, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీలు అన్నారు. జనరల్ గా ప్రతి విలేజ్ లోనూ కూడా ఉదయం గాంధీ బొమ్మ సెంటర్ ప్రతి విలేజ్ లోనూ ఉంటాయి చిన్న చిన్న వాళ్ళు. అక్కడికి వచ్చి పాపం ఈ కార్మికులు వచ్చి నిలబడతారు. భవన నిర్మాణ కార్మికులు కానీ ఏ కార్మికులైనా మేస్త్రిలో కూలి పని వాళ్ళు అడ్డాగా ఉంటుందండి. అది అడ్డా. అది అవును. వాళ్ళు ఎందుకు వచ్చి నిలబడతారంటే ఎవరైనా పని కావాలంటే వాళ్ళని పిలుచుకుంటారు. మన ఇళ్ళు పబ్లిక్కి తెలియవు కదా అనుకుంటారు. ఏ దురదృష్టమో శాపమో పాపమో కలియుగ కారణమో మనకి తెలియదు. కానీ అందులో ఉండే వాళ్ళందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు. ఓ రెడ్డి, ఓ కమ్మ, ఓ బ్రాహ్మడో, ఓ వైశ్యుడో, మేజరు, అగ్రవర్ణ కాపులు అక్కడ ఉండరు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చిన వాళ్ళ కూలి పనిలోనే మగ్గిపోతున్నారు. ఇది వారి శాపమా పాపమా కాల నిర్ణయమా తెలియట్లే వాళ్ళకి. కనీసం వాళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే, మాకు పని దొరికితే చాలు ఒక 800-1000 రూపాయలు వస్తాయి. 25 రోజులు పని చేసుకున్నా నెలకు ఒక 20,000 వస్తాయి. సంవత్సరానికి 2,40,000 వస్తాయి. ఇంట్లో 4 పనికి వెళ్తారు వాళ్ళు. 3 ఉంటే 3, 4 ఉంటే 4. చిన్నపిల్లలు బడికి పోయిన పెద్దవాళ్ళందరూ పనికి వెళ్తారు. మగ ఆడ వాళ్ళకి లోటు లేకుండా గడుస్తుంది. వాళ్ళకి ఒక 5,000, 10,000 కొట్టేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని నాశనం చేసేసి, రోడ్లు నాశనం చేసేసి, పరిశ్రమలు నాశనం చేసేసి, వాళ్ళకి పని దొరకకుండా చేసేసింది పాత గవర్నమెంట్. పొద్దున్న వచ్చిన వాడు అడ్డాలో కూర్చుని 2 ఛాయలు తాగి ఇంటికి పోవడం. సంవత్సరానికి ఒకసారి ఒక 5,000, 10,000. ఒక సంవత్సరానికి ఇచ్చేటువంటి ఒక 10,000 ఎవరినైనా సరే, మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు కదా, 365 పెట్టి భాగించండి, 27 రూపాయలు 39 పైసలు అయింది. అంటే ఒక మంచి కాఫీయో ఒక వాటర్ బాటిల్ వస్తుంది. అట్లాంటి ప్రభుత్వాన్ని ఎంచుకుని పని లేకుండా చేసుకుని కుటుంబాలు చిరిగిపోయాయి. 2,73,000 కోట్ల రూపాయలు పబ్లిక్కి కొట్టే ఉన్నారు. డబ్బా వృధా అయిపోయింది. ఏ కుటుంబం బాగుపడలే, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి. 3వ తరగతి నుంచి హై స్కూల్కి, 3వ తరగతి పిల్లలు హై స్కూల్ ఎక్కడ దూరంగా ఉంటుంది, ఎలిమెంట్ స్కూల్ ఇంటికి దగ్గరగా ఉంటుంది. అదొక అనాలోచిత నిర్ణయం. రంగులు వేసారు స్కూల్కి, టీచర్లు లేరు. రంగులంటే డబ్బులు వస్తాయి, కాంట్రాక్ట్ చేసుకుంటే. బల్లలు కొంటే డబ్బులు వస్తాయి, కాంట్రాక్టులు మనయే కాదు, రంగులు మనయే, కాంట్రాక్టులు మనయే. ప్రతి గ్రామంలోనూ పంచాయతీ ఆఫీస్ ఉంది. ఓ ప్రెసిడెంట్ ఉన్నాడు, పంచాయతీ గుమాస్తా ఉన్నాడు, వార్డు మెంబర్లు ఉన్నారు, మళ్ళీ అక్కడ గ్రామ సచివాలయం. ఉన్న పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయొచ్చు కదా. ఉన్న చొక్కా మంచిగా ఉతుక్కుని వేసుకోవాలి, కానీ ఉన్న చొక్కా పక్కన పెట్టి ఇంకో చొక్కా కొనుక్కుంటే బొక్కేగా. ప్రతి వ్యవస్థ అంతే. ఉన్న పంచాయతీ ఆఫీసును బలోపేతం చేయి, దానికి మళ్ళీ రైతు భరోసా కేంద్రం, అదో బొక్క. ఉన్న పంచాయతీ ఆఫీసులోనే ఒక వింగు రైతులకు ఒక గది పెట్టుకోవచ్చు, ఒక వింగు పెట్టుకోవచ్చు కదా. ఉన్న వ్యవస్థని బలోపేతం చేయకుండా బిల్డింగ్ కడితే డబ్బులు వస్తాయి. అలా అస్తవ్యస్తమైన పాలన. ఇంకా గొప్పగా చెప్పాలంటే వెంకట్, ఆంధ్రప్రదేశ్లో మంచి నగరం విశాఖ అని అందరికీ తెలుసు. 3వ తరగతి 30 సార్లు ఫెయిల్ అయినాడు అడిగినా మంచి నగరం ఏంటంటే విశాఖపట్నం అంటాడు. ఏంటి 3వ తరగతి 30 సార్లు ఫెయిల్ అయినాడు వాడు కూడా విశాఖపట్నం అంటాడు. అది పాత గవర్నమెంట్ చెప్పక్కర్లే. విశాఖపట్నం పెద్ద నగరము, బీచ్ ఉంది, సుందర నగరం, ఇండస్ట్రీస్కి పనికి వస్తుంది. విజయనగరం నుంచి విశాఖపట్నం కలిపేయచ్చు, ఇటు అనకాపల్లి దాకా పెంచేయచ్చు అని అందరికీ తెలుసు. అన్నారు. ఏం చేశారు మీరు? రుచికొండపై ఒక అందమైన ప్యాలెస్ కట్టుకున్నారు. రైతు బజార్ తాకట్టు, కమిషనర్ ఆఫీస్ తాకట్టు, కలెక్టరేట్ తాకట్టు, ఒక హై స్కూల్ గవర్నమెంట్ తాకట్టు, పాలిటెక్నిక్ కాలేజీ తాకట్టు, బాగున్న నగరాన్ని తాకట్లు పెట్టేయడం. ఏం గవర్నమెంట్ అండి? పరిపాలన రాని గవర్నమెంట్, పరిపాలన చేతకాని గవర్నమెంట్, పరిశ్రమలు తేలేని గవర్నమెంట్, రోడ్లు వెజిలేని గవర్నమెంట్, లిక్కర మరణాలు ప్రజలకు బహుమతి ఇచ్చిన గవర్నమెంట్. వాళ్ళు ఏమి చేయలేకపోయారు. పబ్లిక్కి తెలిసిపోయి మాకు చంద్రబాబు నాయుడు గారే కావాలి, అభివృద్ధి కారకుడే కావాలని
కూటమిని గెలిపించుకున్నారు. ఇప్పుడు ఈ కూటమి ఏంటి, ముఖ్యమైనది ఏంటి, పిల్లలు చదువుకోవాలి కాబట్టి తల్లికి వందనం ఇంపార్టెంట్. స్త్రీలు పాపం ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళకి బస్సు ఉచిత ప్రయాణం. అలాగే గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ భారం ముందు తినాలి కదా. అసలు పేదవాడు రోడ్డు ఎక్కిన తర్వాత ముందు అన్నం తిని కదా ఏ కూలి పనికైనా వెళ్ళాలి. వాడికి పాత ప్రభుత్వం మూసేసిన అన్న క్యాంటీన్లు తెరిచి 5 రూపాయలకి భోజనం, నడవటానికి రోడ్లు కావాలి. అరటిపండు బండి అటు తీసుకెళ్ళాలని గుంతల్లో పడిపోయి చచ్చిపోతాడు. పాత గవర్నమెంట్లో ఆర్థోపెడిక్ డాక్టర్లు అందరూ హ్యాపీ, యాక్సిడెంట్లు జరిగి పని ఉండేది. ఇప్పుడు పని లేదు, వాళ్ళు ఖాళీగా ఉన్నారు. అలాగా వాళ్ళు ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ పరిశ్రమలు తేవడం, డెవలప్ చేయడం, ఉద్యోగాలు కల్పించడం చేస్తున్నారు. అసలు దసరా దీపావళిలో కూడా చీరలు కొట్టేవాళ్ళు, బట్టలు కొట్టేవాళ్ళు రాయితీలు ఇస్తారు 25%, 50%. దేనికి, ఆకర్షించడానికే కదా. ఎవడైనా వచ్చి ఒక పరిశ్రమ పెట్టాలంటే 100,000 కోట్లు పెడతాడు కదా వాడు. వాడికి కొంచెం భూమో గీమో ఏదైనా రాయితీ ఇస్తే వాడు ముందుకు వస్తాడు. వాడు వచ్చిన తర్వాత పరిశ్రమ పెడతాడు కదా, అప్పుడు మనకు ఆదాయం వస్తుంది కదా, పన్నులు వస్తాయి కదా, మన పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి కదా. ఈ రకంగా ఆలోచించటం మానేసి నువ్వు 99 రూపాయలకి భూమి ఇచ్చావు, 100 రూపాయలకి కాఫీ ఇచ్చావు, 5 రూపాయలకి టిఫిన్ పెట్టావు. నీకెందుకయ్యా, చేతకానాడివి నోరు మూసి కూర్చో, పడుండు, జరిగిదేంటో చూడు, జరిగి అభివృద్ధి ఏంటో చూసుకో, కళ్ళు పెట్టి చూడు, నోటితో కాదు మనసుతో మాట్లాడు. పిచ్చపిచ్చగా గురుమూర్తి పేరు, మంచి పేరు ఉంది గురుమూర్తి అని. ఏం గురువే నువ్వు, ఎవరికి గురువు నువ్వు? గురుమూర్తి గారు, మీ నాయకుడు చెప్పినట్టు కాదు, మీ పార్టీ చెప్పినట్టు కాదు, మీ మనసు చెప్పినట్టు వినండి. ఎవడైనా, నేనైనా సరే, మీరైనా సరే, అంతరాత్మ పీక నొక్కకుండా మనసు చెప్పినట్టు వినాలి. వచ్చే పరిశ్రమలకి మోకాళ్ళు అడ్డు పెడతారా, అభివృద్ధికి అడ్డు పెడతారా? పీపీపీలో మెడికల్ కాలేజీలు తీసుకున్న వాళ్ళని మేము మా ప్రభుత్వం వస్తే జైలుకి పంపిస్తామంటారా? అభివృద్ధికి మీరు ఇలా అడ్డుకాళ్ళు వేస్తే మీ ప్రభుత్వం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? రప్ప రప్ప ఆడించేస్తామని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ప్రజల పిచ్చాళ్ళు అనుకుంటున్నారేంటి? మీరు భయపడితే భయపడిపోవడానికి. ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడు, ఏ ప్రజలు భయపడరు. మీరు ఇంకా అరాచకాలు చేయాలంటే మీకు వచ్చిన 11 సీట్లు కాదు కదా, మొత్తం 0 గుండు కొట్టేసి 170 సీట్లు కూడా కూటమికి అప్పచెప్తారు. 75 ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు గారు కష్టం చూడండి. దేనికి కష్టం? ఆయన చెయ్యని ముఖ్యమంత్రి ఇది. ఆయనకి లేని డబ్బా? ఏం కావాలి ఆయనకి? డబ్బు కావాలా, పదవి కావాలా, ఏం కావాలి? ఈ వయసులో ఆయన యొక్క ఆయుష్ కూడా తగ్గించుకుని పనిచేస్తున్నాడు ఆయన. కృష్ణారాము అనుకుని ఇంట్లో కూర్చుంటే చక్కగా మనవలతో ఆడుకుంటే 125 ఏళ్ళు బతుకుతున్నాడు ఆయన. ఆయన అంత కష్టపడుతుంటే లోకేష్ గారు ఆయన అడుగుజాడల్లో ఒక గొప్ప సంస్కారవంతమైనటువంటి పాలన, ఆయన నడవడిక, ఆయన విషయ పరిజ్ఞానం ఎంత డెవలప్ అయ్యారో లోకేష్ గారని ప్రజలు ఆశ్చర్యపోయే రీతిలో ఆయన గ్రామీణ వికాసానికి పవన్ కళ్యాణ్ గారు చాలా చిత్తశుద్ధిగా సొంత డబ్బులు పంచిపెట్టిన వ్యక్తి ఆయన. మీరు ఎవరిలో రూపాయి తీసేయాలి ఎప్పుడైనా? ₹1 వైఎస్ఆర్సీపీలో మేము ఈ దానం చేసామని చెప్పినా ఒకటి చూపించండి, ఒక్కడిని చూపించండి. తిరుపతి వ్యవహారంలోకి వస్తే కల్తీ, దేవదేవుడికే నామాలు పెట్టేస్తారు. మీరు రోడ్లో వేయలేదు, పరిశ్రమలా తేలేదా, దొంగలెక్కర అమ్మి మరణాలకు కారణం. మళ్ళీ ఇప్పుడు వచ్చే పరిశ్రమలకు మీరు అడ్డమా? ఏమండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, మీ పాదాలకు నమస్కారం, మీ పెద్దలకు నమస్కారం, మీ తల్లిదండ్రులకు నమస్కారం. అభివృద్ధిని అంటుకోకండి, అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని శిరస్సు వంచి ప్రార్థిస్తూ అమ్మా ప్రసాద్, జై తెలుగుదేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.